హైదరాబాద్ చెర్లపల్లి దంపతుల మిస్సింగ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పబ్బా చంద్రశేఖర్ ఆయన భార్య స్వప్న జూన్ 22న స్విట్జర్లాండ్ వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. 22 రోజులుగా వారి సమాచారం తెలియడం లేదు. దాంతో చంద్రశేఖర్ కూతురు చెర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే విచారించగా కొత్త విషయాలు బయటపడ్డాయి. చంద్రశేఖర్ దంపతులపై వారం క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానికులు. అధిక వడ్డీల పేరుతో దాదాపు 50 కోట్ల రూపాయల వసూలు చేసి స్విట్జర్లాండ్కు పారిపోయారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ చెర్లపల్లి దంపతుల మిస్సింగ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పబ్బా చంద్రశేఖర్ ఆయన భార్య స్వప్న జూన్ 22న స్విట్జర్లాండ్ వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. 22 రోజులుగా వారి సమాచారం తెలియడం లేదు. దాంతో చంద్రశేఖర్ కూతురు చెర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే విచారించగా కొత్త విషయాలు బయటపడ్డాయి. చంద్రశేఖర్ దంపతులపై వారం క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానికులు. అధిక వడ్డీల పేరుతో దాదాపు 50 కోట్ల రూపాయలు వసూలు చేసి స్విట్జర్లాండ్కు పారిపోయారని ఆరోపిస్తున్నారు.